మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీ ఘన పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడుగుతున్నాం. ప్రత్యేక సమయంలో మాతో కూడా ఉండండి. నీ నామ ఘనతలో మమ్మల్ని దర్శించండి. నీ వెలుగు మా పట్ల కుమ్మరించండి. మా పక్షంగా ఉండిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. మేమేమైనామో కేవలం అది నీ కృప ఉన్నాం ప్రభా. కృప చూపించండి దేవా. ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా, సహాయం చేయండి. మా ప్రార్థనలకు జవాబు దయచేయండి. మా ప్రార్థనలు ఆలకించండి దేవా. నీ కృపలో వర్ధిల్ల చేయండి స్వామి. నీకే స్తుతులు అర్పిస్తుంటున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నీ ప్రేమ మా పట్ల కుమ్మరించండి స్వామి. ఈ మధ్యాహ్న వేళ సమయంలో తండ్రి, నీ మాటలు మాకు వినిపించి తినిపించమని యేసు మహాపరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రత్యేకతలలో యేసు ప్రభు వారి యొక్క ప్రత్యేకమైన దినాల్లో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన పండుగ రోజు. ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే, యేసు క్రీస్తు శిలువ మరణానికి ముందు ఆయన ఒక రాజుల యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించిన సందర్భాన్ని గుర్తు చేసేటువంటి రోజు. ఆయన పేరు రాజులకు రాజు, యూదుల రాజు అని చెప్తూ ఉంటారు కదా. అలాగనే ఆయన రాజుగా మరి యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించినటువంటి రోజు అన్నమాట. దీన్ని మనము మట్టెల ఆదివారంగా జరుపుకుంటూ ఉంటాం. పామ్ సండే జరుపుకుంటూ ఉంటాం. బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది? బైబిల్లో ప్రధానంగా అటువంటి వచ్చిన 21వ మత్తయి సువార్త 21వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇలా ఉంది. చదువుతారా? మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 8వ వచనం, 8-9 వచనాలు. జన సమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారిని పరిచిరి. జన సమూహములు ఆయనకు ముందు వెళ్ళొచ్చున్న వారును వెనక వచ్చున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చి వాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదట యేసు ప్రభు వారు మునుపు దూత ప్రకటించినప్పుడు ఒక మాటను ప్రకటించాడు. లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చదువుతారా? ఆ మాటను లూకా శుభవార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానువలు. ఒక శిశువు పొత్తిగుడ్డలు చుట్టుబడి ఒక తొట్టిలో పండుకున్నట మీరు చూచెదరని వార్త చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగాకని దేవునికి స్తోత్రము చేయొచ్చుండు. చూడండి, ఇక్కడ సర్వోన్నతమైన స్థలములలో జయము. ఆ దూత యేసు పుట్టినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ. ప్రియులారా, ఈ ప్రత్యేక పండుగ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు దేవుని యొక్క మాటలు, వాగ్దానాలు, వచనాలు, ప్రవచనాలు మనం చూస్తూ ఉంటే ఎప్పుడో
యేసు ప్రభు వారికి పూర్వము 700 సంవత్సరాల పూర్వమే యేసు ప్రభు గురించి సర్వోన్నతమైన స్థలంలో మహిమ కలుగుతుంది, జయం కలుగుతుంది అని ఒక ప్రవక్త ద్వారా ప్రకటించినటువంటి మాట నెరవేర్చబడుతూ ఉంది. అంతేకాదు జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మాట, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడుదై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సహజంగా యుద్ధానికి వెళ్ళే రాజు ఏం చేస్తాడు? గుర్రం మీద వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళవలసిన రాజు గుర్రం మీద వెళ్తాడు. మరి ఇక్కడ గాడిదను ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? ఇది సమాధానానికి గుర్తు, శాంతికి గుర్తుగా ఉంది, నెమ్మదికి గుర్తుగా ఉంది. యుద్ధానికి కాదు, నెమ్మదికి గుర్తుగా ఉంది. ఇక్కడ రక్షణ గుర్తుగా ఉందట. అయితే అప్పుడున్న ప్రజలు అనుకుంటున్నారు, మాకు రక్షణ వస్తుంది, మెస్సేజ్. అప్పుడు ఎందుకు యూదులందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? యూదులంతా కూడా మెస్సేజ్ కొరకు ఎదురు చూస్తూ ఉన్న దినాలు అవి. మెస్సేజ్ కొరకు ఎదురు చూస్తున్న దినాల్లో ఈ సంఘటన జరిగింది. యేసు ప్రభు వారు గాడిదని ఎక్కి వస్తూ ఉంటే, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చబడుతూ ఉంటే, ఆ జనమంతా కేకలు వేస్తున్నారు, ఉత్సాహంతో ఉల్లాసంగా గడుపుతున్నారు, ఆ గొడులు పరుస్తున్నారు, చెట్లు కొట్టి ఆ కొమ్మలతో జయకేతనాలు ఎగరేస్తున్నారు. విజయానికి గుర్తది. విజయం విజయం జయము జయము విజయము హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఇక మాకు విడుదల వచ్చేసింది, మాకు మెస్సయ్య వచ్చాడని వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. ప్రియులరా, అసలు వచ్చింది ఎందుకు? ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? యూదులను కాపాడటానికా? యూదుల కోరమైన వచ్చింది? బైబిల్ చెప్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. కాబట్టి ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆ రోజు యూదులు సంబరపడి ఉండొచ్చు, యూదులు కేకలు వేసి ఉండొచ్చు, యూదులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపి ఉండొచ్చు, యూదులు మట్టలు పట్టుకొని జయము జయము హోసన్నా కేకలు వేసి ఉండొచ్చు. ఈరోజు నీకు నాకు మనందరికి కూడా జయం కలిగింది. కేవలము యేసు ప్రభు వారు ఈ లోకంలో మరి గొప్ప యుద్ధం ఎవరితో చేశారు? యుద్ధము ఆయన వెళ్ళింది యుద్ధానికే. ఎవరితో యుద్ధం చేశాడు? అపవాదితో యుద్ధం చేసి దేన్ని జయించాడు? మరణాన్ని జయించాడు. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన చేసిన యుద్ధం ఎవరితో అంటే అపవాదితోటి. గెలిచిన గెలుపు ఏంటంటే, సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, మృత్యుంజయుడే లేచాడు, మరలా రాబోతున్నాడు. కాబట్టి అది యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాల మీద వెళ్తారు, కానీ మరి సమాధానకర్త అధిపతి అని ఆయనకి పేరు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట అది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట. ఆయనకు ఏం పేరు పెట్టారంట? ఎలయనగా శిశువు పుట్టును, సమాధానకర్త కదా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త అనే పేరు పెట్టబడుతురు. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. ఆయన గుర్రం మీద యుద్ధానికి వెళ్ళలేదు, సమాధాన గుర్తుగా నెమ్మదిగా వెళ్తున్నాడు. మరి ఖర్జూర మట్టలు దేనికి అర్థం? విజయాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఖర్జూర మట్టలు విజయాన్ని సూచిస్తూ ఉన్నాయి. హోసన్నా హోసన్నా అనే కేకలు జయాన్ని సూచిస్తున్నాయి. విజయం పొందాడు, అపవాదిని గెలిచాడు, సమాధిని జయించాడు, మృత్యుంజయుడే లేచాడు. కాబట్టి ఈ యొక్క మనం ఈ రోజుల్లో సహజంగా ఈ రోజుల్లో ఫంక్షన్కి సపోజ్ ఒక వెడ్డింగ్ తీసుకుంటే, ఆ వెడ్డింగ్కి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఒకటి చేస్తాం. ప్రీ వెడ్డింగ్ సంగీతనో లేకపోతే ఫోటోషూట్ అనో ఏదో చేస్తారు కదా. ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడో చేశాడు. ఏంటి ఏం చేశాడు ఆయన గెలవక ముందే, ఇంకా విజయం పొందక ముందే, సాతాను ఓడించక ముందే ఆయన విజయోత్సవాన్ని జరిపించాడు. అదే ఈరోజు ప్రత్యేకత.
విజయోత్సవ వేడుక ఇది. ఆ విజయోత్సవం జరిపించుకున్నాడు. హోసన్నా అని కేకలు వేసిన ప్రజలు. మనం చూస్తుంటే మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం నుంచి 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. అక్కడ ఉన్న సందర్భాన్ని మనం గమనం చేస్తే, వారు యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెతానియా అనే గ్రామానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను ఇద్దరిని చూసి, మీ ఎదుటినున్న గ్రామంలోకి వెళ్ళడి, మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనపడడం చాలండి. ఈ మాట మనం చూసినట్లయితే అక్కడ రెడీగా మనం ఎప్పుడైనా మన సంగతులు కావాలనుకున్నప్పుడు మనం బయలుదేరుతూ ఉంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచి పెడతాడు. అదే మనం చూస్తాం వాక్యము, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవి. యేసు ప్రభు కొరకు ఆ రోజు గాడిద సిద్ధంగా ఉంచబడింది, కట్టబడి అక్కడ ఉంచబెట్టబడింది. మనం చూస్తున్నట్లయితే అక్కడ నిలిచి ఉన్నవారు, మీరే గాడిద పిల్లలు ఎందుకు విప్పుతున్నారని అడిగితే, అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారు చెప్పగా వారు పానిచ్చారు కదా. ఇక మనం చూసినట్లయితే అక్కడ అంటే ప్రభు పేరట వచ్చి వాడు స్థించబడిన కాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్థించబడిన కాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండేది. చూసారా, అక్కడ నుంచి యెరూషలేము పట్టణానికి ఆయన ఒక రాజులా తేబడ్డాడు, ఊరేగింపు తేబడ్డాడు. అయితే ఇదంతటి యొక్క అర్థం ఏంటంటే, ఆయన జయించాడు. ఆ జయోత్సాహాన్ని ఆయన ముందుగానే జరుపుకున్నాడు. మనం చూస్తూ ఉంటాం. మనం ఈరోజు కూడా మనకి గుర్తు చూడండి, మనం కూడా మన పాపాలు క్షమించబడి ఉన్నవి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు వారు తను చేసినటువంటి యజ్ఞంలో, తను చేసినటువంటి యాగంలో, తను చేసినటువంటి ఆ సిలువ యజ్ఞంలో లోకమంతటి పాపం కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. అప్పుడు దాకా ఉన్న వాళ్ళ కొరకు కాదు. వాళ్ళు మీరు అనుకుంటారేమో 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు ఎప్పుడైతే సిలువ వేశారో, ఆ సిలువ వేయబడిన వారు అప్పుడు దాకా ఎవరు పాపం చేశారో వాళ్ళ కోసం అనుకుంటారేమో. కాదు, ఆయన ఈనాటి వరకు, ఇక రాబో వారి కొరకు, రాకడ పర్యంతరము ప్రతి వారి కొరకు ఒక్కసారి ఒకే ఒక యజ్ఞాన్ని చేస్తూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులరా, ఆలోచించారు ఎప్పుడైనా? ఇక్కడ అంటాడు, ఈ మాటను నమ్మితే చాలు. ఈ మాటను నమ్మితే, యేసు నా కొరకు చనిపోయాడు, యేసు నా కొరకు మృతి చెందాడు, యేసు నా కొరకు సమాధి చేయబడ్డాడు, యేసు నా కొరకు మృత్యుంజయుడై లేచాడు, ఆయన జయించాడు, నువ్వు నమ్మితే ఆ జయము నీ అపజయాన్ని తీసేస్తుంది. ఆ జయము, ఆ జయోత్సాహము నీ పాపాన్ని తొలగిస్తుంది. ఎంతకాలం నువ్వు ఇంకా అయ్యో దిగులు పడుతూ ఉంటావు, ఎంతకాలం ఇంకా నువ్వు వాటిని గురించి నువ్వు దిగులు పడుతూ ఉంటావు. ఆయన కొట్టేశాడు ఎప్పుడు. ఆయన అంటాడు, నీ పాపములు తూర్పు నుంచి పరమటుకు నేను తీసేశానంటాడు, పడేశానంటాడు, మళ్ళా రాకుండా చేశానంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్నం వేళ సమయంలో ప్రభువు చేస్తున్నటువంటి విజయోత్సాహంలో మనం పాల్గొన్నట్టయితే, అంటే మనము ఆ విజయోత్సవాన్ని మనము పొందుకున్నట్లయితే, నీ హృదయంలో నిశ్చయంగా నీకు ఆ మృత్యుంజయ శక్తి
లేకపోతే ఆ మృత్యుంజయుడైనటువంటి ఆ పునరుద్ధాన శక్తి నీలో పొందుకుంటావు. నిశ్చయంగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎప్పుడో సిలువను ఎక్కక మునిపి ఆయన విజయోత్సాహం చేసేసాడు. లేఖనాలు నెరవేర్చాడు. లేఖనాలు నెరవేర్చబడి మొదలుకొని, లేఖనాలు అంటే దేవుడు నీకు చెప్పాడు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన ఒక లేఖనాలు చెప్పాడు, లేఖనాన్ని నెరవేరుస్తాడు. ఈ రోజున మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు వారు ఆ లేఖనాలు నెరవేర్పు వరకు ఆ యూదుల రాజుగా యెరూషలేముకు ప్రవేశించాడు అని మనం చూస్తాం. మనం గమనించినట్లయితే ఎన్నిసార్లు యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళాడు? ఎన్నిసార్లు వెళ్ళాడు యెరూషలేముకి? చెప్పాలి మీరు. ఎన్నిసార్లు యెరూషలేముకి వెళ్ళాడు? యెరూషలేం అంటే అది అక్కడ పట్టణము. మనం చూస్తూ ఉంటే అది వాళ్ళ పట్టణం కదా, యెరూషలేం పట్టణం కదా. యెరూషలేం పట్టణంలో మనం చూస్తూ ఉండేటైతే మరి వాళ్ళు దేవాలయం ఇంకోసారి వెళ్ళినట్టు మనం చూస్తాం. యెరూషలేం దేవాలయంలోకి 12 ఏళ్ళప్పుడు వెళ్ళినట్టు మనం చూస్తాం ఒకటి. మరి ఒకవేళ బహుశా అనేక సార్లు వెళ్ళి ఉండొచ్చాము, కానీ ఆ వెళ్ళిన వాళ్ళలో ప్రధానమైనటువంటి ప్రవేశం ఏంటంటే ఈ మట్ల ఆదివారం ప్రవేశమే. రాజుగా వెళ్ళటం. అంతకుముందు రాజుగా వెళ్ళలేదు కదా. ఒకవేళ అనేక సార్లు వెళ్ళినప్పుడు కూడా రాజుగా వెళ్ళలేదు, ఇప్పుడు రాజుగా వెళ్తున్నాడు. రాజుగా జనులందరూ బట్టలు పరుస్తూ ఉంటే, జనులందరూ కేకలు వేస్తూ ఉంటే జయము జయము జయమని లేఖన నెరవేర్పుకి వెళ్తూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు అనేక సార్లు దేవుని మందిరానికి వచ్చి ఉండొచ్చు, అనేక సార్లు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉండొచ్చు, అనేక సార్లు నువ్వు దేవుణ్ణి మొరపెట్టి ఉండొచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి జయం కలిగినటువంటి ప్రార్థన, జయం కలిగినటువంటి సన్నివేశము, నీ హృదయానికి సంతోషాన్ని ఇచ్చే ప్రవేశము దేవుడు కలిగించాలని కోరుకునే వరకు ఉంటాం. రండి, ప్రభువు మనకు చేసినటువంటి విజయోత్సాహ వేడుకను బట్టి ఆయన స్తుతించి ఘనపరిచి ఆరాధించే వరకు ఉంటాం.